మరో లెక్చర్కి స్వాగతం. ఈ లెక్చర్లో మనం ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ ఆఫ్ సెట్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, మన ప్రీవియస్ లెక్చర్లో ఆల్రెడీ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ చూసాము. అంటే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్ అండ్ కాంప్లిమెంట్. ఈ 5 ఆపరేషన్స్ గురించి మనం ప్రీవియస్ లెక్చర్లో చూసాం. సో దానికి కంటిన్యూషన్లో మనం ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ ఆఫ్ సెట్స్ చూడబోతున్నాము. సో వీటిల్లో మనం యూస్ చేయబోయేది 3 సెట్స్ ఎగ్జాంపుల్స్గా యూస్ చేస్తాం. ఏబిసి ఈ 3 సెట్స్కి యూనివర్సల్ సెట్ని యూ అనుకుంటాము. తర్వాత ఎంటీ సెట్ని 5 అనే సింబల్తో డినోట్ చేస్తాం. ఓకే, నోటేషన్స్ ఇలా యూస్ చేస్తాము. సో ఫస్ట్ ఐడెంపోర్టెంట్ లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఐడెంపోర్టెంట్ లా అంటే ఏంటంటే, ఏదైనా ఒక వాల్యూ తీసుకుని, ఒక ఆపరేటర్ తీసుకుని, ఆ వాల్యూ మీద ఈ ఆపరేటర్ మల్టిపుల్ టైమ్స్ కనుక మనం యూస్ చేస్తే వాల్యూ అనేది చేంజ్ అవ్వకూడదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే ఒక ఎలిమెంట్ తీసుకుని మనం ఎడిషన్ అనే ఆపరేటర్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 లేదా 2 + 2 + 2. సో ఇలాగ ఎన్నిసార్లైనా యూస్ చేయొచ్చు. సో బేసిక్గా ఐడెంపోర్టెంట్ లా ఏం చెప్తుందంటే, ఈ వాల్యూస్ అన్నీ ఈక్వల్ అవ్వాలి అని చెప్తుంది. బట్ ఎడిషన్కి ఈ వాల్యూస్ ఈక్వల్ అవ్వవు. 2 + 2 = 4, 2 + 2 + 2 + 2 = 6 అవుతుంది. సో ఈ వాల్యూస్ ఈక్వల్ అవ్వవు. సో ఇక్కడ ఎడిషన్ అనేది ఐడెంపోర్టెంట్ లాని సాటిస్ఫై చేయట్లేదు. బట్ యూనియన్ విషయానికి వస్తే, ఏ అనే ఒక సెట్ని తీసుకుంటే యూనియన్ అనే ఆపరేటర్ని అప్లై చేస్తే ఏ యూనియన్ ఏ, అదే 2 సార్లు అప్లై చేస్తే ఏ యూనియన్ ఏ యూనియన్ ఏ. ఓకే, అలాగ స్వాన్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితేనే మనం ఏమంటామంటే ఐడెంపోర్టెంట్ లా సాటిస్ఫై అవుతుంది అంటాం. సో ఈక్వల్ అవుతున్నాయో లేదో ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఏ యూనియన్ ఏ అంటే మనకేం తెలుసు, ప్రాపర్టీ పరంగా రాసుకుంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. బికాస్ మనం చూసాం ఏ యూనియన్ బి అయినప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అనేవాళ్ళం. కానీ బి బదులు ఇక్కడ మళ్ళీ మనం ఏ రాసుకున్నాం కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఇప్పుడు సేమ్ కండిషన్స్ 2 టైమ్స్ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకేసారి మనం రాసుకోవచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఎక్స్ అనేది ఏలో బిలాంగ్ అవుతుందంటే మనం ఈక్వల్ టు ఏ అని రాసుకోవచ్చు కదా. సో ఏ యూనియన్ ఏ ఈక్వల్ టు ఏ. సిమిలర్గా ఇంటర్సెక్షన్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఆర్ బదులు అండ్ అని వస్తుంది అంతే. ఇక్కడ కూడా 2 కండిషన్స్ మధ్యలో అండ్ ఉంది. సో సేమ్ కండిషన్ని 2 టైమ్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకసారి రాసుకుంటే అది కూడా ఏకి ఈక్వల్ అవుతుంది. సో ఏ యూనియన్ ఏ ఈక్వల్ టు ఏ, ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఏ. సో ఈ 2 ఐడెంపోర్టెంట్ లాస్. నెక్స్ట్ ఐడెంటిటీ లాస్. సో నెంబర్ థియరీలో కూడా మీరు చూసే ఉంటారు. ఐడెంటిటీస్ అనే కీవర్డ్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ ఎడిషనే తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాన్ని కనుక 0తో యాడ్ చేస్తే మనకి ఆన్సర్ చేంజ్ అవ్వకుండా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. లైక్ 2 + 2 = 2, 3 + 0 2 + 0 = 2, 3 + 0 = 3. సో ఎడిషన్ని తీసుకున్నప్పుడు 0 అనేది మనకి ఐడెంటిటీ అవుతుంది. అదే మల్టిప్లికేషన్ని తీసుకున్నప్పుడు ఐడెంటిటీ ఏమవుతుంది, 1 అవుతుంది. బికాస్ ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాన్ని 1తో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ చేంజ్ అవ్వదు. సో మల్టిప్లికేషన్ తీసుకున్నప్పుడు 1 ఈజ్ ఐడెంటిటీ, ఎడిషన్ తీసుకున్నప్పుడు 0 ఈజ్ ఐడెంటిటీ. అలాగా యూనియన్కి ఇంటర్సెక్షన్కి ఐడెంటిటీస్ ఏమవుతాయి చూడండి. సో ఇప్పుడు ఏదైనా ఒక సెట్ ఏ అని తీసుకుంటే మనం దాన్ని ఇంకొక సెట్తో యూనియన్ చేస్తే దానికి ఆన్సర్ మారకుండా మళ్ళీ ఏ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఈ సెకండ్ సెట్లో ఎయిదర్ 0 ఎలిమెంట్స్ అయినా ఉండాలి లేదా అది ఫస్ట్ సెట్కి సబ్సెట్ అయినా అయి ఉండాలి. ఓకే, సో ఈ 5 అనేది ఏ సెట్తో యూనియన్ చేసినా కూడా
ఫైనల్గా మనకు వచ్చే సెట్ చేంజ్ అవ్వదు. ఓకే, ఇది కామన్ సెన్స్గా ఇలా ఆలోచించడం కాకుండా ప్రాపర్టీస్తో కనుక ప్రూవ్ చేయాలంటే ఎలా ప్రూవ్ చేస్తాం? ఏ యూనియన్ ఫై ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఫై. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఫై అనే కండిషన్ అసలు ట్రూ అయ్యే అవకాశమే లేదు. మీరు ఎక్స్ బదులు ఏ వాల్యూ తీసుకున్నా అది ఫైవ్లో బిలాంగ్ కాదు, ఎందుకంటే ఫైవ్లో అసలు ఎలిమెంట్సే లేవు. సో ఈ సెకండ్ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై కాదు. సో మనం ఓన్లీ ఫస్ట్ కండిషన్ ఒకటే ఉంచుకుంటే చాలు, బికాజ్ మధ్యలో ఆర్ అని ఉంది కాబట్టి ఈ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా పర్వాలా, ఫస్ట్ కండిషన్ ఒకటి సాటిస్ఫై అయితే ఆ ఎలిమెంట్ని మనం ఏ యూనియన్ ఫైవ్లో రాసుకోవచ్చు. సో సెకండ్ కండిషన్ ఇగ్నోర్ చేసి ఫస్ట్ కండిషన్ ఒకటే ఉంచుకుందాం. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, దిస్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ ఏ. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్. సో మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, ఈ కంటెక్స్ట్లో యూనివర్సల్ సెట్ అంటే అన్నిటికన్నా పెద్ద సెట్. సో ఏ అనేది యూనివర్సల్ సెట్కి సబ్సెట్. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్. సో ఇప్పుడు యూనివర్సల్ సెట్లో ఏకి మధ్యలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి? ఇవే కదా. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యూనివర్సల్ సెట్లో ఉన్నాయి. సో ఏకి యూనివర్సల్ సెట్కి ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి? ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్సే కామన్ ఎలిమెంట్స్. సో ఆ రకంగా ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ ఈక్వల్ టు ఏ అని రాసుకోవచ్చు. ఓకే, ఈ రెండు ఐడెంటిటీ లాస్. సో యూనియన్కి వచ్చేసరికి మనకి ఐడెంటిటీ ఏంటి? ఎంప్టీ సెట్. అలాగే ఇంటర్సెక్షన్కి వచ్చేసరికి మనకి ఐడెంటిటీ ఏంటి? యూనివర్సల్ సెట్. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డామినేషన్ లాస్. ఇక్కడ డామినేషన్ లా అంటే ఏంటి చూడండి, ఏ యూనియన్ యూనివర్సల్ సెట్ ఈక్వల్ టు యూ, ఏ ఇంటర్సెక్షన్ ఎంప్టీ సెట్ ఈక్వల్ టు ఎంప్టీ సెట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ యూనియన్ యూనివర్సల్ సెట్, ఆల్రెడీ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్. సో ఏ యూనియన్ యూనివర్సల్ సెట్ అయితే మనకి కొత్తగా యాడ్ అవుతున్న ఎలిమెంట్స్ ఏమి లేవు, యూనివర్సల్ సెట్లో ఉన్న ఎలిమెంట్సే ఉంటాయి. ఓకే, సో దాని ప్రకారం మనమే ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఫై ఈక్వల్ టు ఫై అన్నాడు. ఇంటర్సెక్షన్ అంటే మనకేం తెలుసు? కామన్ ఎలిమెంట్స్ కదా. అసలు ఎంప్టీ సెట్లో ఎలిమెంట్లే ఉండవన్నప్పుడు మళ్ళీ కామన్ ఎలిమెంట్లు ఎక్కడి నుంచి ఉంటాయి? సో ఏ సెట్నైనా కూడా ఎంప్టీ సెట్తో కనుక ఇంటర్సెక్షన్ చేస్తే మనకు మిగిలేది ఎంప్టీ సెట్టే మిగులుతుంది. కానీ మనం వీటిని డామినేషన్ లాస్ అని ఎందుకు అంటున్నాం చూడండి. ఎందుకంటున్నామంటే ఇన్పుట్ సెట్ మీరు ఏం తీసుకున్నా ఈ ఏలో ఏ వాల్యూస్ ఉన్నా కూడా దాని యూనివర్సల్ సెట్తో యూనియన్ చేసినప్పుడు ఫైనల్గా మనకు వచ్చేది యూనివర్సల్ సెట్. అలాగే ఇంటర్సెక్ట్ ఎంప్టీ సెట్తో చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఎంప్టీ సెట్. బేసిక్గా ఇన్పుట్ సెట్తో సంబంధం లేకుండా ఈ యూనివర్సల్ సెట్ ఎంప్టీ సెట్ డామినేట్ చేసేస్తున్నాయి, ఆన్సర్ని చేంజ్ అవనివ్వట్లా. ఓకే, సో దీస్ ఆర్ డామినేషన్ లాస్. సో యూనియన్ కేసులో డామినేషన్ చేసేది యూనివర్సల్ సెట్. అలాగే ఇంటర్సెక్షన్ కేసులో డామినేట్ చేసేది ఏంటి? ఎంప్టీ సెట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం కాంప్లిమెంట్ లాస్. సో కాంప్లిమెంట్ లాస్ అంటే ఏంటి? ఆల్రెడీ ఫస్ట్ అసలు కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఏ డాష్ లేదా ఏ పవర్ సి, ఈ రెండు కాంప్లిమెంట్కి సింబల్స్. సో బేసిక్గా కాంప్లిమెంట్ అంటే ఏంటంటే వెన్ డయాగ్రామ్లో చూపిస్తా మీకు. ఒక యూనివర్సల్ సెట్ ఇలా తీసుకుంటే దీంట్లో ఏ అనే ఒక సబ్సెట్ ఉంటే బేసిక్గా ఏలో ఉన్న ఎలిమెంట్స్ తప్ప ఈ మిగతా బయట ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏ కాంప్లిమెంట్ కింద లెక్క. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ తప్ప ఇలా నేను ఇప్పుడు షేడ్ చేస్తున్న బయట ఎలిమెంట్స్ అన్నీ ఏ కాంప్లిమెంట్ కింద లెక్క. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ జస్ట్ ఈ వెన్ డయాగ్రామ్ని చూస్తే మనకు అర్థమైపోతాయి. ఈ సర్కిల్ ఏ, ఈ మిగిలిన రెక్టాంగిల్ అంతా ఏ కాంప్లిమెంట్.
సో ఈ రెండిటిని యూనియన్ చేస్తే మొత్తం రెక్టాంగిలే కదా. సో ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు యూ. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయింది. సెకండ్ కండిషన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్. అసలు ఏకి ఏ కాంప్లిమెంట్కి కామన్గా ఉన్న ఎలిమెంట్సే లేవు. ఓకే, సో ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఓకే, ఈ రెండు కండిషన్స్ జస్ట్ ఒక వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఈ రెండిటిని మనం కాంప్లిమెంట్ లాస్ అంటాం. నెక్స్ట్ కామ్యూటేటివ్ లా. కామ్యూటేటివ్ లా అంటే ఏంటంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ. అంటే బేసిక్గా ఇక్కడ ఏంటి, యూనియన్ కానీ ఇంటర్సెక్షన్ కానీ చేస్తున్నప్పుడు మనం కనుక ఆర్డర్ మారిస్తే, అంటే బి బదులు ఏ బదులు బి కనుక మారిస్తే వాల్యూ మారకూడదు. అప్పుడు అది కామ్యూటేటివ్ లాని సాటిస్ఫై చేస్తుంది అని మనం చెప్పగలం. అంటే బేసిక్గా 2+3 3+2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏం చేసాము, ఎడిషన్లో ఆర్డర్ మార్చాం. 2 ముందర ఉండేది వెనక పెట్టాం, వెనక ఉండేది ముందర పెట్టాం ఇక్కడ. సో ఈ రెండిట్ల వాల్యూ సేమ్ అయితే కామ్యూటేటివ్ లా సాటిస్ఫై చేస్తున్నట్టు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు, ప్రాపర్టీ బట్టి ప్రూవ్ చేయొచ్చు. చూద్దాం. ఏ యూనియన్ బి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అనే కండిషన్ని మనం రివర్స్లో కూడా రాసుకోవచ్చుగా. మనకి వచ్చే తేడా ఏమీ లేదు. ఎక్స్ బిలోనైనా ఉండొచ్చు లేదా ఎక్స్ ఏలోనైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇలా రాసుకున్నప్పుడు మనం దీన్ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు, బి యూనియన్ ఏ అని రాసుకోవచ్చా? ఎందుకంటే మనకు ఆర్డర్ చేంజ్ అయింది కాబట్టి బి యూనియన్ ఏ అని రాసుకోవచ్చు. సో లాజికల్గా మనం చూసినప్పుడు ఏ యూనియన్ బి చేసినా బి యూనియన్ ఏ చేసినా మనకి వచ్చే డిఫరెన్స్ ఏమీ లేదు. అలాగే ఇంటర్సెక్షన్కి కూడా జస్ట్ ఆర్ బదులు అండ్ చేంజ్ అవుతుంది అంతే. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇప్పుడు నేను ఆర్డర్ రివర్స్ చేసినా కూడా నాకు వచ్చే నష్టం ఏం లేదు, బికాస్ మనకి అవుట్పుట్లో వచ్చేది సేమ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ కూడా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. దట్ ఈస్ నథింగ్ బట్ బి ఇంటర్సెక్షన్ ఏ. సో ఏ ఇంటర్సెక్షన్ బి విల్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. సో ఈ రెండు కామ్యూటేటివ్ లాస్. అసోసియేటివ్ లా అంటే ఏంటి, ఇప్పుడు 3 సెట్స్ ఉన్నాయనుకోండి, 3 సెట్స్ని మనం యూనియన్ చేస్తున్నాం అనుకోండి. సో స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మనం ఫస్ట్ ఏ యూనియన్ బి చేసి దాని తర్వాత సితో యూనియన్ చేయటం, లేదా బి యూనియన్ సి ఫస్ట్ చేసేసి దాన్ని ఏతో యూనియన్ చేయటం. సో ఈ గ్రూపింగ్ మార్చినప్పుడు, అంటే ఫస్ట్ దేన్ని యూనియన్ చేయాలనే ఒక గ్రూప్ మార్చినప్పుడు అవుట్పుట్ మారకూడదు. అప్పుడు అది అసోసియేటివ్ లా సాటిస్ఫై చేస్తున్నట్టు లెక్క. సో దీన్ని కూడా మనం ఇలా ప్రాపర్టీ రాసుకున్నట్టుగా రాసుకుని చెయ్యొచ్చు. సో ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు సి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బిని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు సి ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు సి. ఇప్పుడు నేనేం చేయొచ్చు, 3 కండిషన్స్ ఉన్నాయి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ బిలాంగ్స్ టు సి. సో ఈ 3 కండిషన్స్లో గ్రూపింగ్ నేను చేంజ్ చేసినా కూడా నాకు లాజికల్గా వచ్చే నష్టం ఏమీ లేదు. సో నేనేం రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ గ్రూపింగ్ ఈ రెండింటికి పెట్టేయచ్చు. ఇప్పుడు నాకు ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ యూనియన్ బి యూనియన్ సికి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి. సిమిలర్గా మనం ఇలాగే ఇంటర్సెక్షన్కి కూడా ఆర్ బదులు అండ్ పెట్టుకుని ప్రూవ్ చేయొచ్చు. వీటిని అసోసియేటివ్ లాస్ అంటారు. సో అసోసియేటివ్ లాస్లో ఏంటంటే మనం గ్రూపింగ్ చేంజ్ చేసినప్పుడు అవుట్పుట్ వాల్యూ చేంజ్ అవ్వదు, ఈక్వలే ఉంటుంది. తర్వాత డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే ఏంటి,
సో బేసిక్గా ఇక్కడ గ్రూపింగ్ చేంజ్ చేసాము, ఇక్కడ ఆపరేటర్నే చేంజ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి చేసిన తర్వాత ఏతో యూనియన్ చేయడం, లేదా విడిగా ఫస్ట్ యూనియన్ చేసేసి తర్వాత ఇంటర్సెక్షన్ చేయటం. ఇలా చేసినా కూడా వాల్యూ చేంజ్ అవ్వకూడదు. అప్పుడు మనం ఏమంటాము, డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై అవుతున్నాయి అంటాం. సో దీన్ని కూడా మనం ఇలాగే ప్రూవ్ చేయొచ్చు, బట్ కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ప్రూఫ్ చెప్పట్లా. బట్ యూనియన్కి ఇంటర్సెక్షన్కి కూడా డిస్ట్రిబ్యూటివ్ లాస్ అనేవి సాటిస్ఫై అవుతాయి. సో ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఇలా ఉంటే మనం ఏని బిని ఫస్ట్ ఏ యూనియన్ బి అని రాసుకోవచ్చు, మధ్యలో ఇంటర్సెక్షన్ పెట్టి ఏని సిని మళ్ళీ విడిగా ఏ యూనియన్ సి అని రాసుకోవచ్చు. సో బేసిక్గా ఇంటిజర్స్లో 2 × 1 + 5 అని ఉందనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, ఫస్ట్ 2 × 1 + 2 × 5 అని రాసుకోవచ్చు కదా. 2 × 1 + 2 × 5. ఇది కూడా ఒక రకంగా సెట్స్లో సిమిలర్గా మనం రాసుకోవచ్చు. ఓకే, డిమార్గన్ లా చూడండి. డిమార్గన్ లా ఏమంటుంది, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, లేదా ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. సో ఇక్కడ ఏమంటుంది, కాంప్లిమెంట్ అప్లై చేసినప్పుడు లోపల యూనియన్ ఉంటే ఇంటర్సెక్షన్ అయిపోతుంది, ఇంటర్సెక్షన్ ఉంటే యూనియన్ అయిపోతుంది. ఓకే, వీటిని కూడా మనం ఈజీగా వెన్ డయాగ్రామ్ యూస్ చేసి ప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ప్రూవ్ చేస్తా చూడండి. యూనివర్సల్ సెట్ తీసుకుని 2 సెట్లు తీసుకుందాం, ఏ బి. ఓకే, ఏ యూనియన్ బి అంటే ఈ లోపల ఉన్న పార్ట్ అంతా ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ యూనియన్ బి తప్ప యూనివర్సల్ సెట్లో ఉన్న మిగతా ఎలిమెంట్స్. సో నేను దాన్ని కొంచెం క్రాస్గా షేడ్ చేసుకుంటా ఇలాగా. సో ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ బేసిక్గా మనం క్రాస్గా షేడ్ చేసుకునే ఏరియా అంతా ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇప్పుడు అదే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఇంకొక దాంట్లో చూడండి, ఏ బి ఇది యూనివర్సల్ సెట్. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ అంటే ఏ తప్ప మిగతా భాగం అంతా ఏ కాంప్లిమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్టికల్ లైన్స్తో గీసుకున్నాను అనుకోండి, సో ఏ తప్ప మిగతా ఏరియా అంతా కూడా ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఏ కాంప్లిమెంట్ని మనం వర్టికల్ లైన్స్తో గీసుకున్నాం. ఇప్పుడు బి కాంప్లిమెంట్ ఏమవుతుంది, బి తప్ప ఇది ఏ ఇది బి, సో బి తప్ప మిగతా ఏరియా అంతా బి కాంప్లిమెంట్ అవుతుంది యూనివర్సల్ సెట్లో. సో దాన్ని హారిజాంటల్ లైన్తో గీసుకున్నాం అనుకోండి, ఇలాగ హారిజాంటల్ లైన్ బి సర్కిల్లో ఒక్కటే గీయటం లేదు, మిగతా బయట అంతా హారిజాంటల్ లైన్స్ గీస్తున్నా. సో ఇది బి కాంప్లిమెంట్. బి కాంప్లిమెంట్ హారిజాంటల్ లైన్స్తో ఉన్నాయి. సో ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే, సారీ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఈ రెండింటికి మధ్య ఇంటర్సెక్షన్ అంటే నథింగ్ బట్ హారిజాంటల్ లైన్స్ ఉండాలి, వర్టికల్ లైన్స్ ఉండాలి. ఇది ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అలా ఉన్న పార్ట్ ఏంటి, ఈ సర్కిల్స్ బయట ఉన్న పార్టే కదా. ఈ సర్కిల్స్ లోపల ఉన్న పార్ట్లో అయితే హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి లేదా వర్టికల్ లైన్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఈ సర్కిల్స్ రెండిటికి బయట ఉన్న పార్ట్ మొత్తం ఇలాగా మెష్ టైప్లో హారిజాంటల్ వర్టికల్ రెండు ఉన్నాయి. సో ఈ మెష్ ఉన్నదంతా కూడా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో ఈ రెండు వెన్ డయాగ్రామ్స్ని కంపేర్ చేసి మనం ఏం చెప్పచ్చు, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని చెప్పచ్చు. సిమిలర్గా ఈ సెకండ్ ప్రాపర్టీని కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. బట్ జస్ట్ గుర్తుపెట్టుకోవటానికి మనం యూనియన్ ఉంటే ఇంటర్సెక్షన్ అయిపోతుంది, ఇంటర్సెక్షన్ ఉంటే యూనియన్ అవుతుంది.
ఓకే, దీస్ ఆర్ డిమార్గన్ లాస్. ఇవి కొంచెం ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్స్ అవి రావచ్చు ఖచ్చితంగా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో అవ్వచ్చు, లేదా జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడితో మనం అన్ని లాస్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ లెక్చర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ లెక్చర్ ఇక్కడితో క్లోజ్ చేద్దాం. సో ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, నాకు అర్థమవుతుంది. బట్ మీరు గ్రాడ్యువల్గా స్లోగా వాటిని నోట్స్లో మీకు మీరుగా రాసుకుని అర్థం చేసుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోకుండా హ్యాపీగా గుర్తుపెట్టుకోగలరు. అసలు కొంచెం కూడా వీటిని బట్టి పట్టక్కర్లేదు. ఓకే, ప్రతి లా ఏం చెప్తుంది అనేది ఒక ఐడియా ఉండాలి మీకు. కమ్యూటేటివ్ లా ఆర్డర్ రివర్స్ చేయమంటుంది, రివర్స్ చేసినా కూడా ఈక్వల్ అవ్వాలంటుంది. అసోసియేటివ్ లా ఆర్డర్ రివర్స్ చేయక్కర్లా, కానీ గ్రూపింగ్ మార్చాలి, మార్చినప్పుడు ఈక్వల్ ఉండాలి, అప్పుడు అసోసియేటివ్ లా సాటిస్ఫై అయినట్టు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాకి గ్రూపింగ్ మార్చక్కర్లేదు, ఆర్డర్ మార్చక్కర్లేదు, బట్ ఆపరేటర్ ఏమి ఫస్ట్ అప్లై అవుతుంది అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఫస్ట్ ఇంటర్సెక్షన్ అప్లై అయింది, తర్వాత యూనియన్ అప్లై అయింది. బట్ రైట్ హ్యాండ్ సైడ్లో ఫస్ట్ యూనియన్ అప్లై అయ్యి తర్వాత ఇంటర్సెక్షన్ అప్లై అయింది. సో అలాగ చేంజ్ చేసినప్పుడు కూడా మనకి ఈ రెండు వాల్యూస్ సేమ్ వస్తే అప్పుడు అది డిస్ట్రిబ్యూటివ్లా సాటిస్ఫై చేసినట్టు. నెక్స్ట్ డిమార్గన్ లా ఏంటి? బేసిక్గా హోల్ బ్రాకెట్కి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్ కాంప్లిమెంట్స్కి హోల్ బ్రాకెట్కి ఉన్న కాంప్లిమెంట్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అవి డిమార్గన్ లాస్. సో ఇలాగా ఒక ఐడియాగా గుర్తుపెట్టుకుంటే మీరు అసలు బట్టి పట్టక్కర్లా. దే విల్ బి వెరీ మచ్ ఈజీ. ఓకే.